డే స్టూడెంట్స్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు, నేను ఆన్సర్ రైటింగ్ చేస్తుంటే బాగున్ను, లేకపోతే ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం వల్ల సర్వీస్ రాలేదు, చేసిన దానివల్ల సర్వీస్ వచ్చింది, ఇంకా కొన్ని పేపర్స్ బాగా చేస్తుంటే బాగుంటుంది, నాకు ర్యాంక్ ఇంకా సర్వీస్ వస్తుంది కానీ బాటమ్ సర్వీస్ వస్తుందేమో, టాప్ సర్వీస్ రాదేమో, ఇలా చాలా డిబేట్ అండ్ డిస్కషను, స్టూడెంట్స్లో సెల్ఫ్ ఎగ్జామినేషను, మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్ స్టార్ట్ చేయాలా, మెయిన్స్ స్టార్ట్ చేయాలా, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, అసలు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎందుకు, ఇప్పటికే మీకు ఒకసారి అలవాటు అయిపోయి ఉంటుంది, ఒకసారి రియలైజేషన్ కూడా వచ్చి ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క రోలు, మీకు సర్వీస్ రావడానికి, ఒకవేళ సర్వీస్ వచ్చినా కానీ బెస్ట్ సర్వీస్ రావడానికి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 563 స్టూడెంట్స్లో ఏ ర్యాంకర్ని మీరు అడిగినా, ఒపీనియన్ తీసుకున్నా, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నా చెప్పేది ఒకటే, ఆన్సర్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్. కన్సిస్టెంట్గా ఆన్సర్ రైటింగ్ చేసామా, చేసినా కానీ ఎలా చేసాము అనేది మీకు చాలామంది మనకి సర్వీస్ వచ్చిన వాళ్ళతో, ఇప్పుడు మన స్టూడెంట్స్ని అడిగినా కానీ నీకు చాలా ఇంటర్వ్యూలో మనకి ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా, సో నేను ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చాలా ప్రాపర్గా చేశాను, కన్సిస్టెంట్గా చేశాను, డైలీ చేశాను, వీకెండ్ టెస్ట్లు ఒకటి కూడా మిస్ అవ్వలేదు, అలా రాయడం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్ 3 పేజెస్ రాయడానికి ఉపయోగపడింది. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని మన ర్యాంకర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్తో నైపుణ్యత ప్లస్ ప్రోగ్రామ్ మనం రీలాంచ్ చేస్తున్నాము. నైపుణ్యత ప్లస్ ప్రోగ్రామ్, ఐఎమ్ సేయింగ్ దట్ నైపుణ్యత ప్లస్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈ నైపుణ్యత ప్లస్ ఎందుకు అంటున్నానంటే, ఈ నైపుణ్యత ప్లస్లో లాస్ట్ టైం మనం చేసినప్పుడు నైపుణ్యత అనేది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, ప్రతిరోజు మనము 5 థీమ్స్ ఇచ్చేవాళ్ళము. ఈ 5 థీమ్స్ ఇచ్చి మళ్ళీ మండే టు ఫ్రైడే ఇచ్చి వీటికి టెస్ట్ డిస్కషను, మోడల్ ఆన్సర్స్, బోత్ మీడియంస్ ఇంగ్లీషు తెలుగు మీడియంలో ఇచ్చాము, దాన్ని కరెక్షన్ చేసాము, 1-to-1 ఇంటరాక్షన్ చేస్తాము. ఇలా చేయడం వల్ల చాలా స్టూడెంట్స్కి, దాదాపు మోర్ దాన్ 140 స్టూడెంట్స్ ఈరోజు ర్యాంకర్స్గా సివిక్ సెంటర్ నుంచి వచ్చారు. చెప్పాలంటే ఇప్పుడు సివిక్ సెంటర్కి నేమ్ రావడానికి, సివిక్ సెంటర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ మోర్ దాన్ 140 స్టూడెంట్స్ రావడానికి కూడా కారణం ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేసి నేను 100% చెప్తున్నాను. అది రియాలిటీ. ఈరోజు మనకి ర్యాంకర్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనము మళ్ళీ 28th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దానికి ఈస్ట్లో ఒక 250 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఈ 250 స్టూడెంట్స్లో ఎవరికి అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం హోమ్ మేకర్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లాస్ట్ టైం నాకు 360 వచ్చాయి, 400 వచ్చాయి, 420 వచ్చాయి, 430 వచ్చాయి, మళ్ళీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళందరికీ కలిసి వీఆర్ హ్యావింగ్ వన్ బ్యాచ్. దిస్ బ్యాచ్ ఐఎమ్ కాలింగ్ ఇట్స్ ఏ మెరిట్ బ్యాచ్ అని చెప్తున్నాను. ఈ మెరిట్ బ్యాచ్ కూడా ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఏ అనుష బ్యాచ్. బికాజ్ అనుష బ్యాచ్ అని ఎందుకు అంటున్నామంటే, సో మిస్ అనుష హూ స్కోర్డ్ 524, తన ఇంటర్వ్యూ చూసినా, లేకపోతే తన గురించి మీరు ఒక 2 minutes మాట్లాడినా, రోల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా తనకి హెల్ప్ అయింది, ఏ విధంగా మెరిట్లోకి వచ్చింది, ముందుకు వచ్చింది, ఈరోజు మనకి మంచి సర్వీస్ రావడానికి ఏ విధంగా ఉపయోగపడింది అనేది తన మాటల్లోనే మీరు వినొచ్చు. దానికోసం ఒక ఫ్రీ సెలక్షన్ టెస్ట్ పెడుతున్నాము. ఈ ఫ్రీ సెలక్షన్ టెస్ట్ 28th ఏప్రిల్ అంటే ఈ సండే 10 AM నుంచి 12 PMకి 2 hours పెడుతున్నాము. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో రాయొచ్చు మీరు. దీంట్లో సిలబస్ ఏంటంటే, ఒక ఎస్ఏ పేపర్ ఇస్తాను, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాను, అదేవిధంగా 5 జనరల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ద 5 పేపర్స్, అంటే ఒక జాగ్రఫీ క్వశ్చను, ఒక హిస్టరీ క్వశ్చను, సొసైటీ క్వశ్చను, డిఐ క్వశ్చను, ఇలా 5 జిఎస్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ పేపర్. టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా సివిక్ సెంటర్ ఇందస్ భవన్ అశోక్ నగర్లో వచ్చి రాయొచ్చు ఇదే టైంకి. దీనికి మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే, క్వశ్చన్ పేపర్ సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, రాసి మీరు 12 PMకి అయిపోయిన తర్వాత ఒక 10 minutes లోపల, అంటే 12:10, 12:10, 12:15 కంతా మీరు ఒక గూగుల్ ఫామ్ లింక్ మీకు వస్తుంది, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ ఫామ్లో మీరు ఏం చేయాలంటే, మీరు రాసిన ఆన్సర్స్ అనేది ప్రాపర్గా మీ యొక్క డీటెయిల్స్తో రాసి స్కాన్ చేసి PDF అనేది మనకి అప్లోడ్ చేయాలి. లేదు ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు, tgpscgroup1@civiccenter.in. ఇది మెథడ్. ఈ సెలక్షన్ టెస్ట్ ఎందుకంటే, వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఓన్లీ 250 మెరిట్ స్టూడెంట్స్ ఫర్ దిస్ అనుష బ్యాచ్. ఇక్కడ అనుష బ్యాచ్ అనేది మనకి ఎందుకు చెప్తున్నామంటే, విల్ గివ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ విత్ మెంటర్షిప్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, మనకి నైపుణ్యత ప్లస్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను, 28th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. డైలీ 5 థీమ్స్ ఉంటుంది. 5 థీమ్స్ అంటే 5 into 5 days, మండే టు ఫ్రైడే 25 థీమ్స్. వీటికి మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. సండే రోజు ఏముంటుందంటే సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. మనకి
సాటర్డే అనేది మనకి ఎస్ఏ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా మీకు టెస్ట్ డిస్కషన్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ మెంటర్షిప్ కూడా మీరు ర్యాంకర్స్ నుంచి మీకు ఇంటర్వ్యూ చూసినా కానీ ప్రతి పాయింట్లో కూడా మనకి మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ మెంటర్షిప్ అంటే జస్ట్ లైక్ డాక్టర్. మనం ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలిసే ఉంటుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని. కానీ డాక్టర్ మాటల్లో చెప్తే ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అవును ఇది మనం ఫాలో అయితే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ఒక మెంటర్షిప్. సో మెంటర్షిప్ ఈజ్ జస్ట్ లైక్ టు మెయింటైన్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఇలా మనం ప్రతి సాటర్డే రోజు మీకు మెంటర్షిప్ బుక్ కూడా ఇస్తాం. ఈ మెంటర్షిప్ బుక్లో మనం ఏం రాస్తామంటే ప్రీ హిస్టరీ ఉంటుంది. ప్రీ హిస్టరీ అంటే మనకి ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు, ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, అట్లా మనకి ముందు హిస్టరీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెంటర్తో మాట్లాడినప్పుడు ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మనము స్ట్రెంథన్ చేసుకోవాలి, వీక్ ఏరియాస్ ఏంటి, పాజిటివ్ ఏంటి, అట్లా ప్రతి టెస్ట్కి మనం ఒక పేజ్ ఇచ్చుంటాం. ఆ పేజ్లో మనకి రెలవెన్స్ ఉందా, అన్ని డైమెన్షన్స్ రాసామా, ప్రజెంటేషన్ ఉందా, సబ్స్టాన్షియేషన్ ఉందా, ప్రిసైజ్గా రాస్తున్నామా, మన యొక్క పాజిటివ్స్ ఏంటి, ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది మనం ఇక్కడ ఈ మెంటర్షిప్ బుక్లో కూడా రాస్తాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన సివిక్ సెంటర్ మోడల్ ఆన్సర్స్ ఒక టెంప్లెట్ అండి. ఇప్పుడు మార్కెట్లో సివిక్ సెంటర్ అనేది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్ అని ఎందుకు చెప్తున్నానంటే మోడల్ ఆన్సర్స్ మనం చదువుకొని కూడా మీకు మంచి సర్వీస్ అనేది వచ్చేదానికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. జస్ట్ మోడల్ ఆన్సర్స్ మనం ఇచ్చిన థీమ్స్ మీరు ప్రాపర్గా చదువుకొని ఆ థీమ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్వశ్చన్ ఆన్ డీలిమిటేషన్ ఆర్ ఉమెన్ రిజర్వేషన్ ఆర్ పబ్లిక్ డెట్, దాని మీద మనం ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ కంటెంట్ ఒకసారి చూసుకొని దాంట్లో మనం ప్రిసైజ్గా మీరు ఇంకా ఒక 1 or 2 పాయింట్స్ యాడ్ చేసుకుని దాన్నే మల్టిపుల్ టైమ్స్ చదువుకుంటూ వెళ్ళారంటే ఇది 5 months ప్రోగ్రామ్. ఈ 5 monthsలో మనకి ఎలా ఉంటుందంటే ప్రతి వీక్ ఒక సెక్షన్ ఉంటుంది. అట్లా 3 weeks 3 sections ఉంటుంది. అట్లా మనకేమవుతుందంటే 3 sections ఒక పేపర్ అయిపోతుంది. 1 week మనకి రివిజన్ బ్రేక్ ఇచ్చి ఆ 4th week ఏం చేస్తామంటే ఆ పేపర్ మీద మళ్ళీ రివిజన్ టెస్ట్ పెట్టాం. అట్లా ఒక 1 monthకి ఒక పేపర్ అయిపోతుంది. అట్లా 5 months 5 papers. ఇంకోటి మనకి జనరల్ ఎస్ఏ పేపర్ కూడా ఉంటుంది కదా, అట్లా మనం రివిజన్ టెస్ట్ ముందు కూడా జనరల్ ఎస్ఏ పేపర్ కంప్లీట్ చేస్తాము. ఇట్లా ఈ ప్రోగ్రామ్ నైపుణ్యత ప్లస్ ప్రోగ్రామ్ అనేది మనకి 28th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. దీనికి అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అనుష బ్యాచ్, మెరిట్ బ్యాచ్, limited to 250 students. That's the reason that we are conducting selection test. ఈ సెలక్షన్ టెస్ట్ అనేది మనకి 2 hours ఉంటుంది. సెలక్షన్ టెస్ట్లో కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. అది ఆఫ్లైన్లో అయినా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా నీకు ఇక్కడ చెప్పాను. ఈ అప్లోడింగ్ లింక్ మనకి 28th April 2025 10 AM to 12 PM అయిపోయిన తర్వాత మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే లింక్ ఇస్తాను. క్వశ్చన్ పేపర్ కూడా ఆ రోజు అప్లోడ్ చేస్తాము. మనం వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాం, టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాము. మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ నెంబర్కి కూడా క్వశ్చన్ పేపర్ అప్లోడింగ్ లింక్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలన్నా కానీ మీరు 70134950 ఉంటుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. లేదు ఈ వీడియో కింద చాట్ బాక్స్లో కూడా కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. విల్ ట్రై టు గివ్ రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ట్రై టు అటెండ్ దిస్ ఫ్రీ సెలక్షన్ టెస్ట్ and get eligibility for joining this Anusha batch. Thank you.